మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మరి రా తీసుకున్న రాకెట్ రాఘవ హానికరమా హాస్యమా చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ and his team. కన్యాకుమారి ఓయ్ కన్యాకుమారిని గుండెల్లోని పొడవాలంటే ఏం చేయాలి నారి మీనాకుమారి వస్తాయ్ మీనాకుమారిని ప్రాణాలేని తీయాలంటే ఏం చేయాలి నారి డార్లింగ్ డార్లింగ్ బాగా అలసిపోయినమ్మా ఏ నీళ్ళు పెట్టి మళ్ళీ బయట వెళ్తాను నేను ఏ నీళ్ళు పెట్టి తల్లి సరేనండి పెడతానండి పెట్టాలి ప్లీజ్ పెట్టావా పెట్టానండి థ్యాంక్ యూ డార్లింగ్ ఏ నీళ్ళు పెట్టి వెళ్ళిపోతే నాకు ఈ పౌడర్ ఇస్తాడమ్మా ఈ బాడీ నీది కదా వీపు నీది కదా డార్లింగ్ పక్కింటికి వచ్చినట్టు రవ్వల నెక్లెస్ కొన్నాను కదా వడ్డానం కూడా కొంటా రా డార్లింగ్ వీపు మెత్త ఎరుద్దమ్మా కమాన్ ఎవరా నువ్వు చేయి దూరంగా ఉండి మాట్లాడు దూరంగా ఉండి నువ్వు మాట్లాడు దూరంగా ఉండి నువ్వు మాట్లాడు మళ్ళీ పట్టుండండి మళ్ళీ పెట్ట చేయి దూరంగా ఉండి మాట్లాడు నువ్వు మాట్లాడరా ఎవడ్రా నువ్వు నువ్వెవర్రా డోర్ మూయి బయటికి రావే ఎవడేడు ఎవడేడు రావే రావే ఎవడేడు ఎవడేడు మన పక్కింటేనండి ఈ మధ్య కొత్తగా వచ్చారండి అయితే నీళ్ళు పెట్టవా లేదండి నాకు తెలియదండి మీరు వచ్చారనుకొని పెట్టానండి అమ్మా మరి ఈ పుడుతో పోయావే లేదండి నేను మాట్లాడతాను తలుపు తీసుంటే నేనే డైరెక్ట్ వచ్చేసాను రా తలుపు తీసుంటే ఎవరింటికైనా పోతావా బయట వెల్కమ్ రాసింది ఎస్ మా ఆయన్ని కొట్టకండి ప్లీజ్ మీకు పుణ్యం ఉంటుంది అవునండి ఏంటండి ఇది మన ఈ బ్రదరు మా ఇంటి వచ్చి మా అమ్మ కాళ్ళ దండం పెట్టి తల్లి ఎవరైనా తల్లి అన్నాడు ఏం మీ ఇంటి వచ్చాను పిల్ల ఎవరికైనా పిల్ల అనుకోవచ్చావా వదిలిపెట్టండి మా ఆయన్ని ఏమనొద్దు ప్లీజ్ మా ఆయన్ని ఏమనొద్దు ప్లీజ్ నువ్వు చెప్తున్నావు తను ఉడిపేస్తున్నా దగ్గర నీ పెళ్ళని చెప్తుంది కాబట్టి వదిలిపెట్టాను వెళ్ళు వెళ్ళు ఏంటండి ఇది నా ఇంటికి పోదాం పదా కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కళ్ళార చూ మన ఇల్లు వచ్చిందా వచ్చిందండి నకరాలు చేస్తా నన్ను చంపేస్తుంటే ఎందుకు రాడు అరగంట అయ్యాక నేను సక్సెస్ అవుతాం అనుకున్నావా అయ్యో ఏంటండి మాటలు అబ్బో ఏంటండి ఆ మాటల లేకపోతే ఏంటి కింద వేసాడు నన్ను తొక్కేస్తున్నాడు తొక్కేస్తుంటే ఆపండి అంటే ఆపేశాడు ఎప్పటి నుంచి జరుగుతుంది అయ్యో అలా అంటారేంటండి ఎప్పటి నుంచి జరుగుతుంది బాధతో ఏదో మానవత్వంతో ఆపాడండి మీరు ఇలా మాట్లాడతారు అబ్బో మానవత్వా నేనేం చెప్పాను ఏంటండి నేను బార్లో బిజీగా తాగి ఇంటికి వస్తాను తలుపులు తీసుంచు కన్యాకుమారి అని చెప్పానా మొన్న అలాగే నేను తలుపులు తీసుంచితే ఎవరి కోసం తీసుంచావన్నారు కదా అప్పుడు అలా అడిగాను ఇప్పుడు ఎలా అడుగుతాను ఎన్ని తలుపులు వేసించు అందుకే ఆ ఇంట్లో వెళ్ళా అది నన్ను చంపేవాడే
అవునమ్మా లేదా తల్లి నిన్న రాత్రి నుంచి నీకు ఫోన్ చేస్తాను ఎంగేజ్ వస్తున్నాయి కదా. అది కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. అబ్బో అప్పుడే కస్టమర్స్ నువ్వు కేర్ తీసుకోవడం. ఏంటండి ఆ మాటలు? చంపేస్తాను. అది నా వాయిస్ బాగుందంటే మాట్లాడానండి. ఓహో ఫేస్ బాగుందంటే వెళ్ళిపోతావా? ఫేస్ బాగుందంటే చంపేస్తాను. ఏమన్నాడమ్మాడు? అది బంపర్ ఆఫర్ ఇచ్చాడండి. ఏంటమ్మా సిమ్ కొంటే సెల్ ఫ్రీ ఇస్తా అన్నాడు. అబ్బో టచ్ ఫోన్ ఇస్తాను టచ్ చూడండి అన్నాడా? అన్నాడండి. అన్నాడా? నేను ఎప్పుడు సెల్ ఫోన్ కొన్నాడు నాకు సిమ్ ఇవ్వలేదే. అలాగే నీకు సిమ్ కొట్టద్దండి, వద్దండి వద్దండి. అమ్మా భగవంతుడా ఘోరం జరిగిపోయిందిరా, ఘోరం జరిగిపోయింది. నా ఫుల్ బట్టలు మొత్తం పగిలిపోయిందిరా భగవంతుడా. నువ్వేంటే ఏం తెలియనట్టు అలా ఉన్నావు? బతుకుంటేనే మొఖం చూడడం ఇలా సచ్చేవేంటే? బతుకుండగా గుట్టు కొట్టుకోలేదు, చచ్చినా కొట్టుకోలేదు. చెయ్యి వాచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోన్ వచ్చిందేటి? హలో డార్లింగ్, డార్లింగ్ ఏంటి అప్పుడే మా ఆవిడ ఎపిసోడ్ తెలిసిపోయిందా? వచ్చేస్తున్నావా? వెరీ గుడ్, కమాన్ వచ్చే సాంగ్ వేసుకుందాం. అత్తారు మీరు వచ్చారేంటి? అదే నాకు అర్థం. అదేంటి అల్లుడు గారు మీరేంటి అలా ఉన్నారు? ఏంటి తాగారా? అన్నం తిన్నారా? అమ్మాయి ఏది? పోయింది, సినిమాకి వెళ్ళిపోయింది. సినిమాకి పోయిందా? ఏ సినిమాకు? యమలోకంలో భూలోకం. అదో పిచ్చిమాలోకం. అదే ట్యాగ్ లైన్. అత్తారు అల్లుడు గారు ఏంటి అత్తారు ఇలా వచ్చారు? అంటే క్లబ్ కి వెళ్దామని అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చాను. ఏంటిది? అత్తారు అది మీ అమ్మాయి కాదు, బొమ్మ. మీ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ ఇద్దామని నేనే చేయించాను అత్తారు. అవునా? ఎస్. అబ్బా ఎంత అందంగా ఉందో, న్యాచురల్ గా ఉంది. ఎంత అయింది? ఫుల్ బట్టలు అయింది. అదే 250 రూపాయలు అయింది. ఓహో అలానా? ఫుల్ బట్టలు అంతే కదా మరి. నేను సంబలేస్తారు. ఎందుకు చెప్పలేదు చెప్పు. మీరు వచ్చాక సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. మర్యాదగా చెప్పు. ఎలా చంపావు? ఎలా చంపావు? నేను సంబలేస్తారు. బాటిల్ తగిలి అదే చచ్చిపోయింది. బాటిల్ తగిలి చనిపోయిందా? లేదు, బాటిల్ ఎలా తగిలిందో చెప్తా చెప్పు, లేకుంటే పోలీసులో ఫోన్ చేస్తా. వద్దమ్మా తల్లి అని చెప్పింది. చెప్పు. ముసలా నీకు ఇంటర్వ్యూలు ఎందుకే? అత్తారు బాటిల్ ఎలా తగిలింది? ఇలా బాటిల్ తీస్తున్నానండి, అది ఎదురుండి వచ్చిందండి. కొట్టింది. ఎలా చంపేసారని అడుగుతారు, చెప్తే ఎండని లేరు, ఏం చేస్తాం. సరే బార్కి వెళ్ళి బ్యాచిలర్ పార్టీ చేస్తూ ఉంటాను, వస్తాను. బాయ్ బాయ్, సీ యూ. బుద్ధుడల్లే ఉన్నవాడు ముద్దులు అడుగుతుంటే చూడు, బుగ్గ చుట్టూ పిల్లి మొగ్గలేసినాడు. నాగబాబు సార్, మీ ఫేవరెట్ గెటప్స్ తో మన బాయ్స్ ఇక్కడ మళ్ళీ వచ్చేసారు. చచ్చిపోతున్నాను చూడలేక. ఏంటి రావు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నట్టు నీకు? అదే నాకు అర్థం కావట్లేదు. పెరిగినట్టుంది కదా నీకు అనిపిస్తుందా? స్కిట్ నీట్ క్లీన్, తర్వాత నీ పెర్ఫార్మెన్స్ వెరీ వెరీ గుడ్, చాలా బాగుంది. వాళ్ళిద్దరు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఐ లైక్ దిస్. మీ ఫేవరెట్ ఎవరు ఇక్కడ? రాఘవే. కాదు సార్, ముగ్గురు అమ్మాయిల్లో. అబ్బా నాకెందుకు, వీళ్ళు ఒక్కొక్కళ్ళు గెటప్ లేదు. చెప్పండి సార్. ఎందుకు చూసావా ఎలాంటి భయంకరమైన టెస్టులు పెడతారు? దీని బదులు యాసిడ్ తాగడం బెటర్. రోజా గారు ఫస్ట్ లో రాఘవ
సార్ అడిగారు కదా చాలా డిఫరెన్స్ వచ్చిందని. ముందు మీరు స్క్రిప్ట్ బాగుండేది కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉండేది. అవును మేడం. కానీ ఇప్పుడు చూస్తే చాలా జాలీగా, చాలా కాన్ఫిడెంట్ గా, చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు. అండ్ గెటప్స్ కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని చాలా బాగున్నాయి. ఏది తీసుకున్నా కూడా మీ ఫేస్ కి బాగా సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ మేడం. 2 కాస్ట్లీ బాటిల్ వేస్ట్ అయిపోయినాయి. ఎలాగా మేము ఇంకా భారీ చనిపోయిందని ఏడుస్తారంటే అయ్యో ఇక మందంతా పోయింది అంటే ఇక్కడ పడి నవ్వుతున్నారు సార్. గుడ్ రాఘవ.